వైఎస్ జగన్ రేపు పల్నాడు జిల్లా వినుకొండకు వెళ్లనున్నారు. టీడీపీ గుండాల కిరాతక దాడిలో ప్రాణాలు కోల్పోయిన రషీద్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు వైఎస్ జగన్. ఈ మేరకు వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడుకు వైఎస్ జగన్ ఫోన్ చేశారు. రషీద్ కుటుంబానికి అండగా నిలుస్తామని చెప్పిన వైఎస్ జగన్ రేపు తానే స్వయంగా వినుకొండ వస్తానని చెప్పారు. వైఎస్ జగన్ రేపు వినుకొండకు వెళ్లనున్నారు. మరిన్ని డీటెయిల్స్ వినుకొండ నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఎన్ని గంటలకు వినుకొండకు చేరుకోనున్నారు, వివరాలేంటి? వినుకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రషీద్ను అత్యంత దారుణంగా నడి రోడ్డు పైన దాదాపు వందలాది మంది ప్రజలు ఉన్నారు, అలానే పోలీసులు కూడా ఉన్నారు, నరికి తెలుగుదేశం నాయకులు చంపేశారు. దీనిపైన జగన్మోహన్ రెడ్డి వెంటనే నాయకుల్ని అక్కడికి వెళ్ళి పరామర్శించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో పల్నాడు జిల్లాకు సంబంధించి ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా వచ్చి రషీద్ కుటుంబాన్ని పరామర్శించారు. దాంతోపాటుగా స్థానికంగా ఉన్న వినుకొండ నియోజకవర్గ ఇన్ఛార్జి బొల్ల బ్రహ్మనాయుడు కూడా పూర్తి స్థాయిలో రషీద్ కుటుంబాన్ని పరామర్శించారు. కొద్దిసేపటి క్రితమే జగన్మోహన్ రెడ్డి బొల్ల బ్రహ్మనాయుడికి కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. సార్ ఏం చెప్పారు, ఏంటి రేపు ప్రోగ్రాం ఉందా, ఎట్లా ఉంటుంది? ఈరోజు జరిగినటువంటి ఆ మారణకాండ, ఆ హత్య జరగటం అవన్నీ కూడా మాజీ ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి మనసు కదిలించింది. అలాంటి కిరాతకంగా చంపినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పోలీస్ డిపార్ట్మెంటు అందరినీ అలర్ట్ చేయాలని చెప్పి మాట్లాడటం. అదేవిధంగా రేపు పొద్దున్నే 10:30-11ంటికి రేపు రావటం గౌరవ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరుగుతూ ఉంది. అన్ని విధాల వందల మంది కాదండి, వేల మంది చూస్తూ ఉన్నారండి. వేల మంది చూస్తుండగా అంత అతి కిరాతకంగా రషీద్ని ఆ విధమైనటువంటి అట్లా నరకటం, ఒక పార్టు చెయ్యి పడిపోయినంత దూరాన, ఒక చేతికి ఏళ్ళు పడిపోయినాయి అంత దూరాన, తల అదంతా చూస్తుంటే అసలు అది మనుషులు చేసే పని కాదు అనే విధంగా దాన్ని పార్టీ అనే తెలుగుదేశం పార్టీ మాది, ఏదైనా చేస్తామన్నట్టుగా ఒకవైపు పోలీసులు చూస్తూ ఉండగా, ఒకవైపు ప్రజలు చూస్తూ ఉండగా అంత దుర్మార్గంగా నరికినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఆ వీడియోల ద్వారా డైరెక్ట్గా చూడటం జరిగి, నేను రేపు వినుకొండ వస్తున్నాను బ్రహ్మనాయుడు అన్న అని చెప్పి ఆయన చెప్పడం జరిగిందని అందరూ వినుకొండ మన కార్యకర్తలందరికీ కూడా నేను ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. దాదాపు రాత్రి నిన్న సాయంత్రం వందలాది మంది పోలీసులు వినుకొండలో ఉన్నారు. నిన్న ఒక ఉత్సవం కూడా జరిగింది. అంతమంది పోలీసులు ఉండగానే ఇలా విచక్షణారహితంగా నరికి చంపడాన్ని వినుకొండలో ఎప్పుడన్నా ఉందా? వినుకొండ ప్రాంతంలో ఏనాడు ఎప్పుడూ లేనటువంటి సంస్కృతి సాంప్రదాయం ఈనాడు ఇవాళ ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఆంజనేయులు ఉన్న సమయంలోనే జరుగుతూ ఉంది. మరి ఆయన గతంలో చేశాడు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎక్కడా కనపడలా. పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్సే అక్కడ పోలీస్ స్టేషన్లో ఎవరన్నా కంప్లైంట్ ఇవ్వాలన్నారు, ఆడ తెలుగుదేశం పార్టీలో ఉన్న రౌడీ షీటర్లు ఆడ కూర్చుంటున్నారు. నిన్న ఇక్కడ వేల మంది ప్రజలు, వందల మంది పోలీసులు అందరూ చూస్తుండగానే జరుగుతుంది. ఈ సంస్కృతి మంచి సంస్కృతి కాదు. ఇవాళ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ దీన్ని సీరియస్గా తీసుకొని పక్షంలో చాలా లా అండ్ ఆర్డర్ ఇబ్బంది, లా అండ్ ఆర్డర్ పూర్తి స్థాయిలో ఇబ్బంది పడే ప్రమాదం ముంచుకొస్తుంది. ఏంటిది ఈ సంస్కృతి అని ప్రజలందరూ కూడా భయాందోళనకు గురి అవుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ప్రతి ఒక్కరికి ఫోన్ చేయటం, దాంట్లో మిమ్మల్ని చంపేస్తామని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయితే చాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైతే చాలు, సానుభూతి పరులను కూడా చంపేస్తామని ఫోన్లు చేయటం అనేది చాలా అమానుషంగా ఉందండి. ఇదేంటి? ఈ పాలన ఏంటి? ఈ నెల రోజుల్లో మీరు సాధిస్తుంది ఇదా అనే విధంగా తయారైందని
ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు. రషీద్ తల్లితో కూడా మీరు మాట్లాడారు, వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళు రషీద్ తల్లిదండ్రుల మటుకి పూర్తి స్థాయిలో వాళ్ళు మాట్లాడుతుంది. ఇందాక వాళ్ళందరితో చెప్తుంది, ఆయన ఎమ్మెల్యే గారు, ఆయన అనుచరుడు, వాళ్ళు మల్లికార్జునరావు వీళ్ళే చేశారని, వాళ్ళు డబ్బులు ఇచ్చి చంపించారు నా కొడుకునని వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు మాట్లాడుతున్నారు. మనం చూస్తే నేనొక్కడిని కాదు, అందరూ అది చెప్తా ఉన్నారు. ఇది సరే వాళ్ళు చెప్పించారా చెప్పలేదా అనేది మాకు తెలియని పరిస్థితి. వాస్తవం అయితే వాళ్ళైతే ఈ మాట మాట్లాడుతున్నారు. రాత్రి ఎస్పీ 12 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా వ్యక్తిగత గొడవలలో జరుగుతోంది, జరిగింది ఈ హత్య అని చెప్పారు. నిజమేనా? ఈరోజు వాస్తవంగా రాత్రికి రాత్రి ఆయనే ఎస్పీ గారు డిక్లేర్ చేయటం, ఇది పాత కక్షలకి ఆయన చెప్పేయటం చాలా ఇది దూరంగా ఉంది. మరి ఇది ఆయన ఇంకా అంతా ఇదైతే ఛార్జ్ షీట్ పెట్టండి ఇంక మీరు ఆ విధంగా. ఇది పూర్తి స్థాయిలో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఇందులో బాధ్యతగా నా అమ్మట తిరిగేవాడని, వాళ్ళు కావాలని ఇలాంటి వాళ్ళని అందరూ చూస్తుండగా అడ్డగోలుగా నరికితే, అమానుషంగా నరికితే కానీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికి కూడా ఇది కనువింపు కావాలి. వాళ్ళందరూ కూడా మా పార్టీ చూస్తే భ్రాంతులు చెందాలి అనే భయం కల్పించాలని చేసినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంటే, మరి వారు ఎస్పీ గారు డిక్లేర్ చేసి చెప్తుంటే ఇంకా మేము దానికి మేము ఏం చెప్పాలి? జగన్మోహన్ రెడ్డి గారు మీతో మాట్లాడారు, మీరేం చెప్పారు, ఆయన ఏం చెప్పారు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఇది చాలా దుర్మార్గంగా జరిగినటువంటి దీనికి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి మనం అందరం ఆ కుటుంబానికి అండగా ఉండాలి. జరిగిన దానికి పూర్తి స్థాయిలో మనం అన్ని విధాల ఎక్కడ కూడా వదిలిపెట్టే పనే లేదు. ఉద్యమం చేద్దాం, న్యాయబద్ధంగా పోరాడదాం, చట్టబద్ధంగా పోరాడదాం అని చెప్పడం జరిగింది. న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పూర్తి స్థాయిలో ఆయనకి ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పడం జరిగింది. మార్నింగ్ ఎన్ని గంటలకు రాబోతున్నారు, ఎట్లా ఉంది? ఆయన 11 బయలుదేరుతానని చెప్పినట్టుగా వినిపిస్తుంది. దాని పరిణామాలు బట్టి మళ్ళీ కూడా చెప్తాం. పూర్తిగా రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినుకొండ రాబోతున్నారు. పూర్తిగా బ్రహ్మనాయుడు జగన్మోహన్ రెడ్డికి చెప్పారు, పూర్తిగా ఇక్కడ విచక్షణ రహితంగా పూర్తిగా రషీద్ను నరికారు, అందరూ పోలీసులు ఉన్నారు, ప్రజలు కూడా ఉన్నారు, అక్కడే రషీద్ను నరికి చంపడం జరిగిందని చెప్పగానే జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా చెల్లించిపోయారు. ఖచ్చితంగా రేపు వినుకొండ వస్తాను, రషీద్ కుటుంబాన్ని పరామర్శిస్తాం, ఆ కుటుంబానికి అండగా ఉంటాం. ఈ రషీద్ కుటుంబానికి కాదు, ఖచ్చితంగా తెలుగుదేశం నాయకులు ఇబ్బంది పెట్టిన ప్రతి కార్యకర్త కుటుంబానికి నేను అండగా ఉంటానని చెప్పడం జరిగిందని కూడా బొల్లా బ్రహ్మనాయుడు చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ అశోక్.